ప్రభుత్వం వాళ్ళు మేము పాల్పొందేందుకు సహాయం చేయండి. ప్రభుత్వ అవగాహన లేకుండా ఆచార రీతిగా పాల్పొందకుండా దయచేసి మమ్మల్ని కాపాడండి, రక్షించండి, భద్రపరచండి. ప్రభుత్వ మమ్మల్ని మేము సరి చేసుకొని యోగ్యమైన విధానంలో కడగబడి మరి నేను ఇందులో పాల్పొందడానికి సహాయం చేయండి. వాక్యం బోధిస్తుండగా నాకు సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇక్కడ కనబడేలాగా సహాయం చేస్తున్నాడు. మీ ప్రజలకు అవరం మీపైన మీ యొక్క వాక్యం వెళ్ళేలాగా సహాయం చేయండి. మీ వాక్యం వెళ్ళడానికి ఎదుర్కొలిగాను అనే మాట చూస్తారు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా కళ్ళు తెరువు అని మేము ప్రార్థన చేస్తున్నాము. మా కళ్ళు తెరవండి, మా నేత్రాలు వెలిగించండి, నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం. పనులు తండ్రి మీ బల్ల మీద నుండి పడి ఉండడంలో ఏర్పొందామని వచ్చిన మా ఆత్మలను మీరే తృప్తిపరచవలసిందిగా కోరుతూ ప్రభావాలు సరిచేయండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో వేసినామున గర్దిస్తూ బంధిస్తూ యేసుక్రీస్తు ప్రభు గారి నామమున స్తుతించి ప్రార్థించినటువంటి మరొక పర్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24, 25 వచనాలు మనము కలిసి చదువుతాం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవాడి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాట మనం గమనిస్తాం. మరొక పర్యాయం ఏం చేస్తామంటే ఈ రక్షణ అంటే ఏది, సంపూర్ణంగా రక్షింపబడడం అంటే రెండుకి చాలా తేడా అనేది ఉన్నది. సో కాబట్టి చదువుకున్న వాక్యం దేవుడు మనకు దించుగా. సో సంపూర్ణముగా రక్షించడానికి ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే శక్తిమంతుడు. సంపూర్ణముగా రక్షింపబడడం అంటే ఏదో మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. మేము ఇంట్లో 18 మంది ఉంటాం. మా ఇంట్లో మొత్తం మేము 18 మంది. సో మేము ముగ్గురు అన్నదమ్ములకు, మా అమ్మ. సో ముగ్గురు అన్నదమ్ములకు పెళ్ళైంది కాబట్టి ముగ్గురు కోడళ్ళు అండ్ మా అమ్మ. సో మొత్తం 4 ఆడలు. 4 ఆడళ్ళకి ఎవరి బీరువా వాళ్ళకి ఉంది. మా అమ్మ బీరువా మా అమ్మకే ఉంది, మా వదిన బీరువా మా వదినకే ఉంది, నా భార్య బీరువా నా భార్యకే ఉంది, మా వరదల బీరువా కూడా ఆమెకే. సో ఇంట్లో మొత్తం 18 మంది ఉండి చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళ బీరువాలకి తాళము వేసి ఉందా తీసి ఉందా? వేసి ఉందా? మీరందరూ 100% కరెక్ట్. మీరు చెప్పిన జవాబు 100% కరెక్ట్. సో వీళ్ళందరి బీరువాలకి తాళాలు వేసేవాళ్ళు. నేను మా అమ్మ దగ్గరికి పోయి యథార్థంగా అడిగిన, నేను అమ్మ మన ఇంట్లో 4 బీరువాలు ఉన్నాయి కదా, ఆ 4 బీరువాలకు తాళాలు వేసే ఉన్నాయి. మరి ఎవరి తాళాలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయా, అందరి తాళాలు మా అమ్మ దగ్గరనే ఉన్నాయా? అరే చాలా కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు మీరు. నేను మా అమ్మ దగ్గరికి పోయి ఇదే అడిగిన, అమ్మ మన ఇంట్లో 4 బీరువాలు ఉన్నాయి కదా, ఎవరి బీరువా తాళాలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి అంటే బయటోడు వచ్చి దొంగతనం చేస్తాడని, ఇంట్లోడే దొంగతనం చేస్తాడని? మా అమ్మ కూడా అదే చెప్పింది. అరే అరే మనం ఇంట్లో 18 మంది ఉండగా బయటోడు వచ్చి ఎట్లా దొంగతనం చేస్తాడా? ఇంట్లోనే దొంగ. అమ్మ నేను రక్షణ పొందిన. నేనేం పొందినా? వాక్యం బోధిస్తున్నా, బోధకుని నేను. మీరెప్పుడు బోధకులే దొంగరా? ఇది. సో చెప్పేది ఏంటి అంటే మా అమ్మ ఏమన్నదో తెలుసా, నీ లోపలికి దొంగ బుద్ధులు ఎప్పుడు వస్తాయో తెలియదు, అందుకే తాళం ఎవరి దగ్గర ఉంది?
అది ఇప్పుడు నేనేం రక్షణ పొందినానో నాకు అర్థమైందనమాట. మీకు అర్థమవుతుందా వాక్యం? నేను మందిరానికి వచ్చినాను అని అంటే మా నాయనని మందిరానికి తీసుకొని వచ్చినాను. నేనే మందిరానికి వస్తా అని అనలేదు. వాళ్ళే గుంజుకొని వచ్చి మందిరంలో కూర్చోబెట్టారు. నేను ఈ వాక్యం నేర్చుకున్నా అంటే కూడా దానికి వాళ్ళే కారకులు. నేను రక్షణ పొందినాను, ఈరోజు దేవుని వాక్యం బోధించే స్థాయికి నేను ఎదిగినాను అంటే దానికి కారకులు మీరే. నా మీద మీకు నమ్మకం లేదా? నా లోపల దొంగ బుద్ధులు ఎప్పుడు వస్తాయో తెలియదా? అరే ఇక నేనేం రక్షణ పొందినా అని నాకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా? సంపూర్ణముగా రక్షణ పొందడం అంటే ఏందో అర్థం కానికి ఏం చెప్పిన నేను ఇప్పుడు కన్న తల్లే కన్న కొడుకును నమ్మకపోతే అత్త కొడుకు పరిస్థితి ఏంది? అమ్మా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ రోజైతే వీరవతారం మా అమ్మ నాకు ఇస్తుందో ఆ రోజు నేను సంపూర్ణంగా రక్షణ పొందినట్టు. అర్థమైందా వాక్యం? నేను రక్షణ పొందినాను కానీ ఇంకా సంపూర్ణుడిని ఇంకా కాలేదన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క బల్ల అనేది ఏం చేస్తుంది అంటే నన్ను సంపూర్ణునిగా చేస్తుంది. సో నా లోపల ఉన్న అంటే నీకు దొంగతనం చెయ్యాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలియదు అని మా అమ్మ అంటే ఆ యొక్క ఆలోచనను కూడా యేసుప్రభు చంపేస్తాడు అన్నాడు. ఆ పనికిమాలిన ఆలోచనను కూడా యేసుప్రభు ఏం చేస్తాడు? చంపేస్తాడు. పూర్తిగా అసలు జర్రంతా కూడా అటువంటి ఆలోచన కూడా మనకు రాకుండా ఈ దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ఉదాహరణకి పొద్దుగాల మనం చూసినాం, యోసేపు యొక్క 10 మంది అన్నలు ఎక్కడైతే ధాన్యం ఉన్నదో ఆ స్థలానికి వచ్చినారు. ఎక్కడైతే యోసేపు రాజుగా ఏలుతున్నాడో ఆ స్థలానికి వచ్చినారు. యోసేపు యొక్క బల్ల మీద కూర్చున్నారు వాళ్ళు. ఆ బల్ల మీద ఉన్న కంచాలు ఎట్లున్నాయో మంచిగా చూసారు. అవి బంగారు కంచాలు, బంగారు గిన్నెలు, లేకపోతే వెండి గిన్నెలు, ఇత్తడి గిన్నెలు, రాజుగారి గిన్నెలు తిన్నారు వాళ్ళు. ఆ గిన్నెలు దొంగతనం చేసుకొని పోవాలని ఆలోచన ఎందుకు రాలేదు? అంటే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా ఏమన్నా? అర్థమవుతుందా వాక్యం మీకు? యోసేపు యొక్క అందరూ ఏం చేసినారు? వాళ్ళు రక్షణ పొందినారు. వాళ్ళ లోపల భయం ఉంది. అమ్మో ఎట్లా దొంగతనం చేస్తాం, ఎట్లా అబద్ధం చెప్తాం. సో కాబట్టి వాళ్ళు పూర్తిగా ఏమైనా కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ అని అంటారు దాన్ని. పూర్తిగా ఏమి అంటే రక్షింపబడడం, పూర్తిగా మారిపోవడం, సంపూర్ణమైన మార్పు అనేది వాళ్ళ లోపల వచ్చింది. సో కాబట్టి ఈ యొక్క బల్ల అనేది ఏం చేస్తుంది అంటే మనల్ని సంపూర్ణులను చేస్తుంది అన్నమాట. సో ఇట్లా రక్షణ పొందడం అంటే మనము ఒక మాట ఏమి అంటే నువ్వు క్రొత్తగా జన్మించినావా అని అంటాం. నూతన జన్మ, క్రొత్తగా జన్మించినావా అని అప్పుడు అడిగేటోళ్ళు ఇప్పుడు ఎవరే అడుగుకొచ్చారు. ఇప్పుడు మందిరానికి వచ్చేటోళ్ళకు కూడా నువ్వు రక్షణ పొందినావా అని అడుగుడు కూడా చాలా కష్టమే. అట్లా అడిగితే కూడా యాత్ర. సో కాబట్టి ఎవరు కూడా అడగకొచ్చారు. నేను కూడా కొన్ని చోట్లలో అడిగినాను. దాని తర్వాత ఇక వాళ్ళంతా వాళ్ళే కంప్లైంట్ చేసినారు. ఈ బోధకుని మళ్ళీ మా దగ్గరికి పంపించకుండా ఈయన మస్తు ప్రశ్నలు అడుగుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. వచ్చినాడు సరదాగా నిలబడి వాక్యం చెప్పి పోతే అయిపోయి కదా, నేనేం చేస్తే ఆయనకి ఎందుకు అన్నట్టే వాళ్ళు ఎప్పుడో కంప్లైంట్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ బోధకుని మళ్ళీ మా దగ్గరికి పంపించకుండా అని అన్నారు. అందుకే నేను కూడా ప్రశ్నలు కూడా ప్లాన్ చేసినాయి. నా గురించి నేనే చెప్పుకుంటున్నాను. సో కాబట్టి నూతన జన్మ, నువ్వు నూతనంగా జన్మించినావా అని అంటే అడుగుతాడు. సో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఈ నూతన జన్మ గురించి ఒక 2 విషయాలు మీకు చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం తీసినోడు చదువుతున్నారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. చూడడం దేవుని రాజ్యాన్ని చూడడం. 5వ వచనం చదవండి. 3:5 యోహాను సువార్త. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంటరింగ్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశించడం. సో
ఈ 2వ వచనానికి 3వ వచనానికి 5వ వచనానికి ఉన్న తేడా కూడా అదే. 3వ వచనంలో ఏముంది అంటే ఒకడు క్రొత్తగా జన్మించితే వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు అంతే. సో 5వ వచనంలో ఏముందంటే ఒకడు నీటి మూలంగా జన్మించాలా, అట్లనే ఆత్మ మూలంగా కూడా ఆ వ్యక్తి జన్మించాలి. సో నీటి మూలంగాను ఆత్మ మూలంగా, నీరు అంటే దేవుని వాక్యం అని అర్థం, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. సో ఇప్పుడు ఈ పక్కనున్న ఎయిర్పోర్ట్లోనే నేను పనిచేస్తున్నాను. సో ఆ యొక్క ఎయిర్పోర్ట్లో పనిచేస్తుంటే అంటే మా కొలీగ్స్కి నాతో పాటు పనిచేస్తుంటే మొత్తం అనుమానాలు వస్తాయి అన్నమాట. సో వాళ్ళకి ఏ అనుమానం వచ్చినా సరే నా దగ్గరికి వస్తారు, మాకు అర్థం అవ్వట్లేదండి, ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు అని వాదిస్తుంటారు, వాదనలు పెట్టుకుంటారు. సో వాళ్ళు అడిగిన అనుమానాలన్నిటికీ కూడా నేను ఏం చేస్తాను అని అంటే ఇట్లా క్లారిఫికేషన్ అనేది ఇస్తుంటారు. సో కాబట్టి ఒక అదర్ డినామినేషన్ ఆయన వచ్చి ఆయన అడిగినాడు, అయ్యగారు మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో నూతన జన్మ గురించి ఉంది, ఈ నూతన జన్మ అంటే ఏంటి, మాకు అసలు అర్థమే కాదు, మాకు అర్థమే అవుతలేదు, మేము ఏం చేయాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే నేను చెప్పినాను వాళ్ళు. ఇప్పుడు ఫిజికల్ లైఫ్ స్టార్టెడ్ విత్ ఫిజికల్ బర్త్. ఈ యొక్క శరీర జీవితం అనేది ఎట్లా ఆరంభమైంది, పుట్టుకతోని ఆరంభమైంది. యాజ్ ఫిజికల్ లైఫ్ స్టార్టెడ్ విత్ ఫిజికల్ బర్త్, ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్ లైఫ్ ఆల్సో స్టార్ట్స్ విత్ స్పిరిచువల్ బర్త్. ఆత్మీయ జీవితం కూడా ఆత్మీయ జన్మతోని స్టార్ట్ అవుతుంది, ఆరంభం అవుతుంది. అప్పుడు అర్థమైంది అంటే నా లోపల ఒక ఆత్మ ఉన్నాడు, ఆ ఆత్మకు కూడా ఒక జీవం ఉంది. శరీర జీవితం ఏ విధంగా అయితే నేను జీవిస్తున్నానో అదే విధంగా ఆత్మ కూడా జీవించాలా, జీవించే ఆత్మ మనకు ఉన్నాడు. సో నా లోపల ఆత్మ ఉన్నాడు అనే అవగాహన నీకు ఎప్పుడు వస్తుందో, ఆ ఆత్మకు ఎటువంటి ప్రమాదంలో ఉన్నదో నువ్వు తెలుసుకుంటావో, ఆ ఆత్మకు సంబంధించిన అవగాహన, ఆ ఆత్మను యేసు రక్షించినాడు అనే నిశ్చయిత ఏ రోజైతే నీకు వస్తుందో ఆ రోజు నువ్వు ఆత్మీయంగా జన్మించినాడు. సో 5వ వచనంలో రాయబడ్డది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప. సో నీరు అంటే దేవుని వాక్యం, బాప్తిసం కాదు. నీరు అంటే బాప్తిసం కాదు, గుర్తుపెట్టుకోండి. నీరు అంటే దేవుని వాక్యం. నేను దేవుని వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చేస్తాడు అంటే నడిపిస్తాడు. నువ్వు ఒప్పుకో, నువ్వు వింటున్న వాక్యం నిజమే, నువ్వు పాపాత్ముడివి, పుట్టుకతోనే పాపాత్ముడివి, నీ బుద్ధులు సరిగ్గా లేవు, నీ రీతులు సరిగ్గా లేవు, నీ అలవాట్లు మంచిగా లేవు, నువ్వు అట్లనే జీవిస్తే ఒక స్థానానికి నువ్వు పోతావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించి, నన్ను సంధించి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పుదల అనేది నా లోపలికి తీసుకొని వస్తాడు. సో ఏ రోజైతే నేను ఆ యథార్థంగా దేవుని సన్నిధిలో నా పాపాలు ఒప్పుకొని కడగబడతానో, సో నేను ఒప్పుకున్న మరు క్షణం వెంటనే ఆలస్యం చేయకుండా యేసు మనల్ని క్షమించేస్తాడు. సో ఆ నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే. ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికే వస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువు. యేసు క్రొత్తగా జన్మించితేనే గాని అది గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యాన్ని చూడడం, దేవుని రాజ్యాన్ని చూడడం ఒక ఎత్తు. 5వ వచనం చదువు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని. 2 మాటలు జాగ్రత్తగా గమనించండి. ఒకటి దేవుని రాజ్యాన్ని చూడడం, రెండోది దేవుని రాజ్యంలో ప్రవేశించడం. చూడడం వేరు, ప్రవేశించడం వేరు. ఉదాహరణ అందరికి బాగా తెలుసు కదా, ధనవంతుడు లాజరు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును ధనవంతుడు ఏం చేశాడు? చూసిండు కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. గుర్తుపెట్టుకోండి, ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచినాడు. పరలోక రాజ్యాన్ని చూచే భాగ్యం ధనవంతునికి దక్కింది, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఆయనకు దక్కలేదు. అది పరలోక రాజ్యాన్ని చూడడం వేరు, పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది వేరు. దాని తర్వాత మనకు పాత నిబంధనలో కూడా ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు మోషే. ఈ మోషే ఏం చేసినాడు అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఆయన 40 సంవత్సరాలు నడిపించినాడు అరణ్యంలో. చాలా గ్రేట్ లీడర్ ఆయన. సో కాబట్టి అటువంటి గొప్ప
గొప్ప నాయకుడు. ఆయన ఏమి అనంటే ఒక్క చిన్న మాట పలికినాడు అంతే. ఒక చిన్న మాట పలికినాడు, నోరు జారినాడు. దాని తర్వాత క్రియారూపకంగా కూడా ఆయన పాపం చేసినాడు. బండతో మాట్లాడినాడు అంటే ఆ బండను కొట్టినాడు ఆయన. సో కాబట్టి బండ అంటే క్రీస్తు, గుర్తుపెట్టుకోండి. బండ అంటే క్రీస్తు. మొదటిసారి బండను కొట్టు అని దేవుడు అన్నాడు. బండను కొట్టడం అంటే క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడడం. దాని తర్వాత రెండోసారి బండతో మాట్లాడు అని అన్నాడు. సో ఒకసారి యేసు ప్రభు సిలువ వేయబడ్డ తర్వాత రెండోసారి యేసు ప్రభుని సిలువ వేసే హక్కు మనకు అసలు లేదు. మోసే చేసిన తప్పు కూడా అదే. రెండోసారి బండతో మాట్లాడరా నాయన అని అంటే ఆయన బండను కొట్టినాడు అంటే రెండోసారి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినాడు. అందుకే దేవుడు కాంప్రమైజ్ కాలేడు. అందుకే దేవుడు మోసేని ఏం చేయలేడు, క్షమించలేడు. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 3:27 3:27 ద్వితీయోపదేశకాండం. అర్థమవుతుందా వాక్యం మీకు? ద్వితీయోపదేశకాండము 3:27 తీసిన వాళ్ళు చదవచ్చు. దేవుడు మోషేతో పలుకుతున్న మాట చూడండి. నీవు ఈ యోర్దాను నది దాటకూడదు, కానీ పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. చాలు. సో అప్పటికే మోషే ఏం చేసినాడంటే, ప్రభువా సారీ ప్రభువా, నీ ఆజ్ఞ నేను అతిక్రమించినాను, దయచేసి నన్ను క్షమించు. పాలు తేనెలు ప్రవహించే దేశం, ఎంత అద్భుతంగా చెప్పినావు ఆ దేశం గురించి. పాలు తేనెలు ప్రవహించే దేశం అని అన్నావు, విశాలమైన దేశం అన్నావు, ఈ దేశం కంటే మంచి దేశం అని అన్నావు. ఆ దేశంలో నేను ప్రవేశిస్తా తండ్రి, దయచేసి 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 నన్ను నువ్వు ప్రవేశపెట్టు, ఆ దేశంలో నన్ను ప్రవేశపెట్టు అని మోషే చాలా దేవుని బతిమాడు. కానీ దేవుడు మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండము 34 మొదటి నుండి చదవండి. ఒక సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, ఇక చాలు, ఆ విషయం నువ్వు అసలు ఎత్తకు, కానాను దేశంలో నేను ప్రవేశిస్తాను అనే మాట నువ్వు అసలు ఎత్తకు మోసే, ఆ మాట ఎత్తిన వాడే నేను ఊకోను అని అంటాడు. 34 ద్వితీయోపదేశకాండము మొదటి నుండి చదవండి. దేశమును పశ్చిమ సముద్రం వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును సోయారు వరకు, ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. చాలా. సో దేవుని సేవకుడైన మోషే ఆ కానాను దేశాన్ని చూచే భాగ్యం ఆయనకు దక్కింది, కానీ ఆ కానాను దేశంలో ఆయన ప్రవేశించలేడు. అది సో పాత నిబంధన కాలంలో కానాను దేశము అంటే మనకు పరలోక రాజ్యం అని అర్థం. ఆత్మీయంగా మనకు పరలోక రాజ్యం అని అర్థం. సో మనుషులందరిలో సాత్వికుడు ఎవరు అనంటే మోషే. దీన మనస్సు గలవాడు ఎవరు అనంటే మోషే. అస్సలు ఈ ప్రజలు ఎంత టార్చర్ పెట్టినా ఆయనకు అసలు కోపము రాలేదు, ఆయనకు ఏమి కూడా అవ్వలేదు. చాలా ఓపిక, ఓర్పు, సహనము మోషేకు చాలా ఉన్నది. అసలు అంత 6 లక్షల మంది లేకపోతే 25 లక్షల మందిని ఆయన 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినాడు అంటే నిజంగా అసలు ఎంత ఓపిక ఉండాలా, ఎంత ఓర్పు ఉండాలా, ఎంత సహనం ఉండాలి ఒక వ్యక్తికి. సో అంత ఓపిక గల వ్యక్తి ఒక్క చిన్న పొరపాటు చేసినాడు అని, ఆ చిన్న పొరపాటుని కూడా దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. అయ్యో ప్రభువా, దయచేసి ప్రభువా, చాలా బతిమలాడాడు ఆయన. ఆ కానాను దేశంలో ప్రవేశపెట్టు తండ్రి అంటే దేవుడు మాత్రం అసలు ఊరుకోనరు. సో కాబట్టి ఇప్పుడు బల్లలో పాలు పొందడానికి వచ్చిన నీ పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా ఉన్నది? పరలోక రాజ్యాన్ని చూస్తే చాలు అని అనుకుంటున్నామా?
లేకపోతే పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి, ఆ పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి అని మనము ఉన్నాము. ఎట్లా ఉన్నాము, ఏ ఉద్దేశంతో ఉన్నాము, ఏ ఉద్దేశంతో వచ్చినాము, మనము మన ఆత్మీయ జీవితంలో మనము ఎట్లా ఉన్నాము అనే సంగతి మనము చూస్తాం. ఇంకొక వచనం చదవండి, మత్తయి సువార్త 19:29, లేకపోతే ఎఫెసీ 5:5 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మంచిగా ఉంటుందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. దేవుని రాజ్యమునకు హక్కుదారులు. జాగ్రత్తగా వినండి, 3 మాటలు నేను చెప్పినాను. ఒకటి, పరలోక రాజ్యాన్ని చూడడం. రెండవది, పరలోక రాజ్యంలో ప్రవేశించడం. మూడవది, పరలోక రాజ్యానికి హక్కుదారులు. పరలోక రాజ్యానికి హక్కుదారులు. సో కాబట్టి ఈ 3 విషయాలు మనము చూడం. కానీ సో ఏం చేస్తాము అని అంటే ఇంకొక వచనం చదవండి, మత్తయి సువార్త 19:29. ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 19:29. ఎంత మంచిగా చూస్తున్నాడు దేవుని వాక్యం. 19:29 మత్తయి సువార్త. అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను నూరు రెట్లు పొందును. ఇదియు గాక ఇది 4వ మాట. నిత్య జీవాన్ని ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి స్వతంత్రించుకోవడం. ఆ నిత్య జీవం మొత్తం నాదే, ఆ నిత్య జీవం మొత్తాన్ని నేను స్వతంత్రించుకున్నా. చాలా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం. ఒకటి, పరలోక రాజ్యాన్ని చూడడం. రెండవది, పరలోక రాజ్యంలో ప్రవేశించడం. మూడవది, పరలోక రాజ్యానికి మనమే హక్కుదారులు అవ్వడం. దాని తర్వాత నిత్య జీవమును స్వతంత్రించుకోవడం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూడండి, ఎంత మంచిగా చూస్తున్నాడు దేవుని వాక్యం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. సద్బోధకుడా, అది చాలా ఈయన నిత్య జీవానికి ఏమవుతాడంట? వారసులు. అమ్మో, నిత్య జీవానికి మనము వారసులు అవ్వాలి. సో ఇది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, ఉదాహరణకి మన ఆయనకు 100 కోట్ల ఆస్తి ఉంది అనుకోండి, లేదు కానీ అనుకోండి. ఆ 100 కోట్లకు వారసులు ఎవరు? నేను ఒక్కనే. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. సో కాబట్టి నిత్య జీవానికి వారసులు అవ్వడం. సో దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ కూడా ఇదే. మనందరం కూడా ఆ యొక్క నిత్య జీవానికి హక్కుదారులం కావాలి. ఆ యొక్క నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ యొక్క నిత్య జీవానికి మనమే వారసులం అనేది కావాలి అనేది దేవుని యొక్క కోరిక. సో ఈ 5 మాటలలో నేను ఒకే ఒక పాయింట్ని టచ్ చేస్తాను. సో ఆ ఒక్క పాయింట్ ఏంటి అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించడం. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు? చాలామంది ఏమనుకుంటారంటే, నేను రక్షణ పొందినాను, నా యేసు ప్రభు నన్ను క్షమించినాడు అనే నిశ్చయిత నాకు ఉంది. సో కాబట్టి అక్కడ వరకు సాగు, ఎట్లయినా సరే నేను పరలోక రాజ్యంలో అయితే వెళ్ళిపోతాను, పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోతాను, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను కదా, చాలు. సో కాబట్టి ఇక నేను ఎక్కువ ఏమీ ఆలోచించాను అని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నిత్య జీవంలో ప్రవేశించడం ఎవరు ప్రవేశిస్తారు అనే సంగతి చూద్దాం. మత్తయి సువార్త 18:3 చూడండి. జస్ట్ మీకు వచనాలు చూపిస్తాను, నా టైం కూడా అయిపోయింది. వచనాలు చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. 18:3 మత్తయి సువార్త తీసుకొని చదవండి. జాగ్రత్తగా వినండి, చాలా చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. మీరు మార్పు నుండి, అది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో, అది పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా దేవుడు చెప్తున్న మాట. మీరు మార్పు నుండి
చిన్న పిల్లలకి ఎవరి మీదైనా అసహ్యం ఉంటుందా? చిన్న పిల్లలకి ఎవరి మీదైనా అసూయ ఉంటుందా? చిన్న పిల్లల లోపల ఈర్ష్య ఉంటుందా? కపటం ఉంటుందా? ద్వేషం ఉంటుందా? అహంకారం ఉంటుందా? గర్వం ఉంటుందా? ఈ యేసుప్రభు చెప్తుంది కూడా గాలి. శారీరకంగా నేను ఇంత పెద్దగా అయినా నా బాడీ పెరిగింది, నా మైండ్ పెరిగింది, మస్తు జ్ఞానం సంపాదించుకున్నా, నేను వాక్యం తెలుసు నాకు అని అంటే గవన్నీ సరిపోవు. నువ్వు మార్పు చెందాలా? మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ. నేను ఆల్రెడీ మార్పు మనసు పొందినా కదా, మళ్ళీ ఈ మార్పు మనసు ఏమని, ఈ మార్పు చెందుడు ఏమని. సో కాబట్టి నువ్వు మనసు పొందినవు, అందులో ఎలాంటి అనుమానము లేదు. చెప్పినా కదా, మా అమ్మ ఏ రోజైతే మీరు కాలం నాకు ఇస్తుందో ఆ రోజే నాకు పాపం చెయ్యాలి అనే ఆలోచన అనే తలంపు నా లోపలికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారు. సో కాబట్టి అందుకే దేవుడు, ప్రేమమయుడైన దేవుడు ఈ బల్లని మన దగ్గర పెట్టినాడు. ప్రభువా, నాకెవరి మీదైనా ద్వేషం ఉందా, నాకెవరి మీదైనా ఈర్ష్య ఉందా, నాకెవరి మీదైనా కపటం ఉందా, నాకెవరి మీదైనా గర్వం ఉందా, నేను ఎందుకు గర్విస్తున్నానో నాకే అర్థమవుతలేదు. నా దగ్గర ఏం లేకపోయినా కానీ గర్విస్తూనే ఉన్నా, నేను గల్లెగరేస్తున్నా. మార్పు ఉంది. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే ఐ డై డైలీ, ప్రతిరోజు నేను సస్తున్నా, ప్రతిరోజు నేను సస్తున్నా అంటున్నాడు. ఆయన సొంత తలంపులకి, ఆయన సొంత ఆలోచనలకి, ఆయన సొంత ప్రణాళికలకి, ఆయన పాత జీవితానికి, ఆయన పాత రీతులకి, ఆయన పాత బుద్ధులకి ఆయన ప్రతిరోజు చూస్తున్నాడు. అది ప్రతిరోజు నా పాత జీవితాన్ని కొంచెం 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 దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దాన్ని సంపేసి మనల్ని చిన్న బిడ్డలుగా, కపటము, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ ఏమీ లేకుండా మనల్ని తయారు చేస్తాడు. సో అందుకే ఈ బల్ల అనేది ఇక్కడ ఉన్నది. సో ఈ బల్ల ఏం చేస్తుందంటే ఇది మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధం చేస్తుంది. ఈ బల్ల పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధం చేస్తుంది. సో ఇందులో పాలు పొందే వాళ్ళు కూడా సో ప్రతిరోజు ఇదే పని అన్నమాట. ఒకటి, మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి. మాథ్యూ 7:21 చూడండి, ఎంత మంచిగా చూడండి. 7:21 మత్తయి సువార్త. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అంటే ఒకటి, మార్పు నొందాలా, బిడ్డల వంటి వారు కావాలి. ఇప్పుడు చూడండి, ఇది చాలా పెద్ద మాట. 7:21 మత్తయి సువార్త. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రవేశించడం, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రవేశించడం, ప్రవేశించడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రవేశించబడ్డ తర్వాత నువ్వు దానికి హక్కుదారుడు అవుతావు. ప్రవేశింపబడ్డ తర్వాత నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటావు. ప్రవేశింపబడ్డ తర్వాత నువ్వే వారసుడివి. సో ప్రవేశించడం అనేది, ప్రవేశింపబడడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. పరలోకమందున్న నా దేవుని చిత్తము చొప్పున చేయువాడు మాత్రమే. సో ఈ దేవుని చిత్తం అనేది ఇది చాలా పెద్ద మాట. మనకు అర్థం కావాలి అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సో నోరు మూసుకొని కూర్చోవాలి. ఏదైనా సరే దేవుని చిత్తమే జరగని అని మనం నోరు మూసుకొని కూర్చున్నాడే దేవుని చిత్తం అనమాట. నా జీవితంలో ఏమైనా జరగదు. మా అమ్మ నన్ను తిట్టని, నా భార్య నన్ను తిట్టని, నా పిల్లలు నన్ను తిట్టని, ఇరుగు పొరుగు వాళ్ళు తిట్టని, మా బాస్ నన్ను తిట్టని, ఎవరైనా ఏమైనా అనని నోరు మూసుకొని ఉంటే అదే దేవుని చిత్తం. మనకు కూడా అదే శాతం. నోరు మూసుకొని కూర్చున్నాడే మనకు శాతం. పరలోకమందున్న నా దేవుని చిత్తము చొప్పున చేయువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కానీ ప్రభువా 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 అని పలికేవాడు ఏ మాత్రం కూడా ప్రవేశించాడు. గుర్తుపెట్టుకోండి. 5:20 మత్తయి సువార్త. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని. అది శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా ఎవరు అంటే ఈ బైబిల్లో మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి కదా, దాన్ని ధర్మశాస్త్రం అని అంటారు. ఆ ధర్మశాస్త్రాన్ని బాగా బైహార్ట్ చేసేవాళ్ళు.
ధర్మశాస్త్రాన్ని బాగా ఏం చేస్తారంటే బట్టి పట్టేసేవారు అనమాట. బాగా దాన్ని నెమరు వేస్తారు, దాన్ని కంఠతం చేసిన వాళ్ళు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు నడుచుకుంటున్నారట. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారంట వాళ్ళు. వారానికి 2 పర్యాయములు వాళ్ళు ఉపవాసం ఉంటారు. మా దశమ భాగాలు మేము సరిగ్గా చెల్లిస్తున్నాం అని అంటారు వాళ్ళు. సో ఇప్పుడు దశమ భాగాలు చెల్లించడం, వారానికి 2 రోజులు ఉపవాసం చేయడం, ధర్మశాస్త్రాన్ని చదవడం, ధర్మశాస్త్రాన్ని బాగా బుర్రలో నింపుకోవడం, ధర్మశాస్త్రాన్ని హృదయంలో పెట్టుకోవడం, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్న వాళ్ళదే నీతి అని అంటే, మరి ఇంకా వాళ్ళ నీతి కంటే మన నీతి ఇంకా ఎక్కువ కావాలన్నమాట. వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువైతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. సో లేకపోతే పరలోక రాజ్యంలో అసలు ప్రవేశం అనేది లేదు. అర్థమవుతున్న వాక్యం మీకు? చూడండి ఇంకా ఎంత మంచిగా ఉన్నదో చూడండి. 14:22 అపోస్తలుల కార్యం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. సో కాబట్టి అనేక శ్రమలు అనుభవించి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఎవరికి ఇష్టం? శ్రమలు అంటే ఎవరికి ఇష్టం? ఇరుకు పరిస్థితులు అంటే ఎవరికి ఇష్టం? ఇబ్బంది పరిస్థితులు అంటే ఎవరికి ఇష్టం? అనారోగ్య పరిస్థితులు అంటే ఎవరికి ఇష్టం? ఇక్కడ వాక్యంలో రాయబడింది, అనేక శ్రమలను మనం అనుభవించి మనం అందరము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని వాక్యంలో రాయబడింది. ఇంకో మాట చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. 10:28 మార్కు సువార్త. మేము సమస్తము విడిచిపెట్టి, ఓ ఏ ప్రభువా మేము అన్ని విడిచిపెట్టేసాం నీ కొరకు, నిన్ను వెంబడించితిమని. అందుకు యేసు ఇట్లను, నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇహమందు హింసలతో పాటు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా నిమిత్తం అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే కేవలం ఏసునం కోరికే పనిచేస్తున్నారు అనమాట. సో నా నిమిత్తము ఇవన్నీ వదిలిపెట్టినాం ప్రభువా, మేము నీ నిమిత్తము అన్నీ వదిలేసినాం ప్రభువా, మాకేంది మరి అని పేతురు అడుగుతున్నాడు. పేతురు అడిగితే యేసుప్రభు మంచి మాట చెప్పినాడు. సో యేసుప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, ఓ పేతురు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు. సో ఇవన్నీ నేను విడిచిపెట్టినాను, నాకు సుఖం ఉండాలి కదా, నేను సుఖంగా ఉండాలి కదా అంటే ఆ సుఖం ఉండదంట, హింసలు వస్తాయి. లోకంలో ఉన్న లోకస్తులు అందరూ కూడా ఏం చేస్తుంటే అందరూ హింసిస్తూ ఉంటారు, అందరూ నిందిస్తూ ఉంటారు, అన్ని వదిలిపెట్టేసినవారు అవునా అని అంటారు. ఇహమందు హింసలతో పాటు. సో పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇహమందు హింసలతో పాటు 100 రెట్ల ఫలం వాళ్ళు పొందుతారు. ఎవరైతే ఏ ప్రభు కోసము అన్నీ వదిలేసినారో వాళ్ళంతా ఏం చేస్తారు అంటే హింసలతో పాటు 100 రెట్లు పొందుకున్న తర్వాత నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకుంటారు. సో నిత్య జీవంలో వాళ్ళు
ప్రవేశిస్తారు అని అర్థం. ఇంకొక వచనం చూడండి, ముగించేస్తాను. ప్రకటన 7వ అధ్యాయము 13, 14. ప్రకటన 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. అక్కడ ఏమి అంటే సందర్భం ఏంటంటే ఆల్రెడీ కొద్దిమంది పరలోక రాజ్యంలో ప్రవేశించినారు. వాళ్ళు ఆ ప్రవేశించిన వ్యక్తులందరినీ యోహాన్ అనే భక్తుడు చూస్తున్నాడు. చూసేసరికి దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ యోహాన్ భక్తుడు ఆ దేవదూతకు అడిగినాడు, ప్రభువా వీళ్ళెవరు? అక్కడ వాళ్ళంతా పెద్ద గుంపు సమూహం ఉంది, వాళ్ళంతా పరలోక రాజ్యంలో ప్రవేశించినారు, వీళ్ళంతా ఎవరు? నాకు చెప్పు అని అంటే అప్పుడు చెప్తున్నాడు దూత. చెప్పు, చదవమ్మా. ఎక్కడి నుండి వచ్చిరని ఈలాగు నాతో చెప్పాను. మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిన వారు. సో కాబట్టి వీళ్ళంతా ఎవరు? ఇంత గొప్ప సమూహము ఈ యొక్క పరలోక రాజ్యంలోకి వచ్చేసింది. వీళ్ళంతా ఎవరయ్యావు పెద్ద చెప్పు అని అంటే ఆయన చెప్తున్నాడు, వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చినారు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. నా నామము నిమిత్తం నా పేరు ఎత్తినంటే కదా బైబిల్ చించేసినారు. నా పేరు ఎత్తినంటే కొట్టినారు. నా పేరు ఎత్తితే వాళ్ళు చెరసాలలో వేసినారు, ఎంతో హింసించినారు, కేసులు వేసేసినారు. నా నామం నిమిత్తం మహాశ్రమలు వాళ్ళు అనుభవించిన వాళ్ళు. మహాశ్రమలు అనుభవించి మనము ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. లేకపోతే మనకు అసలు ప్రవేశం అనేది లేదు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట్లేదు అంటే ఇక యాడికి పోతున్నాం? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఇప్పుడు సిద్ధపడకపోతే ఈ మందిరానికి వచ్చి దేని కొరకు సిద్ధపడుతున్నాడు అంటున్నాను. ఇప్పుడు అర్థమైనా? పరలోక రాజ్యంలో ఇప్పుడు ప్రవేశిస్తారో చెప్పండి, ఎంతమంది ప్రవేశిస్తారో చెప్పండి ఇప్పుడు. కాబట్టి అందుకే ప్రేమమయుడైన దేవుడు ఏం చేసినాడంటే ఈ బల్లని మన మధ్యలో పెట్టాడు. ఈ బల్లకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ బల్ల ఏం చేస్తుంది అని అంటే ఆ పరలోక రాజ్యం కొరకు మనల్ని సిద్ధం చేస్తుంది. సో ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను చూపిస్తాను. సీమోను అనే ఒక వ్యక్తి, ఏమైనా అంటే బైబిల్లో ఉన్న సీమోను కాదు, ఒక వ్యక్తి చాలా పేదవాడు. ఆయన సో చాలా పేదవాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన చదువుకోలేడు, ఏం లేదు ఆయన దగ్గర. సో ఏదో చిన్న కూలి పని చేసుకొని బతుకుతున్నాడు. చదువుకోలేడు, ఆయనకు చదువు రాదు, జ్ఞానం లేదు, వాక్యం కూడా చదవలేడు. సో ఈ యొక్క సీమోన్ అనే వ్యక్తి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు చర్చికి వస్తాడట. చర్చికి వచ్చి ఒక మాట చెప్తాడు, యేసు ప్రభువా సీమోన్ వచ్చినాడు అని అంటాడు. ఆ ఒక్క మాట చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆయన కూలి పని చేసుకోనికి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ డే మరుసటి రోజు మళ్ళీ 1 గంటకు మందిరానికి వచ్చి యేసు ప్రభువా సీమోన్ వచ్చినాడు అని చెప్తాడు. చెప్పి మళ్ళీ ఆయన పనికి ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకు ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు, ఏమీ రాదు. అది ఒకటే మాట చెప్తున్నాడు. అంటే నాకేమర్థమైందంటే అటెండెన్స్ చేస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చినాడు, కరెక్ట్ 1 గంటకు వస్తున్నాడు ఆయన మందిరానికి. 1 గంటకు వచ్చి ఆ మధ్యలో మోకరించి యేసు ప్రభువా సీమోన్ వచ్చినాడు అని అంటాడు. అనేసి మళ్ళీ ఇక ఆయన పనికి ఆయన వెళ్ళిపోతాడు. సో అట్లా దినాలు గడుస్తూ ఉన్నాయి. ఆయన రోజు ఇదే మాట, యేసు ప్రభువా సీమోన్ వచ్చినాడు, యేసు ప్రభువా సీమోన్ వచ్చినాడు, యేసు ప్రభువా సీమోన్ వచ్చినాడు అని ఇంకా ఆ ఒక్క మాట చెప్పేసి ఆయన పనికి ఆయన వెళ్ళిపోతున్నాడు. సో దాని తర్వాత ఒకరోజు ఏం జరిగింది, కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ సీమోన్కి ఆయన చేస్తున్న పని దగ్గర ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. అగ్ని ప్రమాదం అనేది ఆ యొక్క వ్యక్తికి జరుగుతుంది. అగ్ని ప్రమాదం అనేది జరిగితే ఆయనని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోతారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చాలా గాయాలైనాయి ఆయనకి. ఆయన ఎక్స్రే రిపోర్ట్లు, ఆ సిటీ స్కానింగ్ రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆయనకి ఏమి అంటే ఆ యొక్క వార్డుకి ఆ హాస్పిటల్లో ఆ వార్డుకి ఒక నర్సు ఉంటుంది కదా. సో 2 నర్సులు ఉన్నారు. ఆ నర్సులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటున్నారు. అయితే ఈ సీమోను అనే వ్యక్తిని గమనిస్తూ ఉంటే సో కొద్దిసేపు బహుశా ఆయన బాధపడ్డాడు, కొద్దిసేపు ఇబ్బంది పడ్డాడు.
సో దాని తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ ఏమైంది అని అంటే ఆయన మళ్ళీ సంతోషిస్తున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన ముఖంలో కళ వచ్చేసింది, ఆయన కళ్ళల్లో కళ వచ్చేసింది. అసలు ఎవ్వరు కూడా ఆ వార్డులో ఎవ్వరు కూడా అంత సంతోషంగా లేరు. ఇంత బాధపడ్డాడు, ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, అయినా సరే హాస్పిటల్ వార్డులో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఏడుస్తూనే ఉన్నారు, అందరూ బాధపడుతూనే ఉన్నారు, అందరికీ కట్లే ఉన్నాయి, అందరికీ గాయాలే అయ్యాయి. సో ఈ సీమోన్ మాత్రం ఆయనకు గాయాలైనాయి, కట్లు కట్టినాడు, కట్లు ఉన్నాయి, గాయాలు అంతా రక్తం కారుతా పోతుంది, చీమ్ కారుతా పోతుంది, అన్నీ పోతున్నాయి, అయినా సరే ఈయన చాలా సంతోషంగా ఉన్నాడు. సో ఈయన సంతోషంగా ఉండడం అనేది ఆ ఒక నర్సమ్మ అనేది గమనించేసరికి ఆ నర్సమ్మ వెళ్ళి ఆ సీమోన్కి అడిగిందంట, సీమోను నీకు ఇంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది, ప్రాణాపాయం నుండి నువ్వు తప్పించుకున్నావు, ఎన్ని గాయాలైనాయి, నీకు ఆ గాయాలు కట్టనీకే మాకే ఓపిక సరిపోలేదు, అసలు మేమే మస్తు క్లీన్ చేసినాము, చాలా బ్లడ్ని మేము క్లీన్ చేసినాము, సో మాకే చాలా ఇబ్బంది అయింది, మాకే పాపం అనిపించింది, సో మరి నువ్వేంది ఇన్ని గాయాలైనా, ఇన్ని శ్రమలు వచ్చినా, ఇంత ఇరుకు పరిస్థితిలో ఉన్నా నువ్వేంది సంతోషంగా ఉన్నావు, ఏంది కారణం అని అడిగితే ఆ సీమోలో మాట చెప్పినాడంట, అమ్మ కరెక్టే, అందరిలాగా నేను కూడా కొద్దిసేపు బాధపడ్డాను, కానీ కొద్దిసేపటి క్రితమే నాకు ఒక స్వరం వినపడింది, ఆ స్వరం విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. సో ఏంటి ఆ స్వరము అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వార్డులోకి వచ్చి సీమోను యేసుప్రభు వచ్చినాడు అని అన్నాడు. ఏమన్నాడు? సీమోను యేసుప్రభు వచ్చినాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ స్వరం వినేసరికి నాకెక్కడో తెలియని ధైర్యం వచ్చేసింది, అందుకే నేను చాలా సంతోషంగా. కాబట్టి ఇప్పుడు మనం వాక్యం చూసినాం, కరెక్టే, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా శ్రమలు వస్తాయి, చాలా ఇరుకులు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా టార్చర్ మనం అనుభవించాలి, కానీ మనతో ఎవరున్నారు? యేసుప్రభు వచ్చినాడు, యేసుప్రభు మనతోనే ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించండి.